అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈ రోజు అంశం ఏమిటంటే లానినా తటస్థ పరిస్థితి ఎలా ఉంటుందో భారతదేశం మొత్తం స్పష్టంగా కనపడుతోందండి. లానినా తటస్థ పరిస్థితి అంటే ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. భారతదేశ భూభాగం అంతా కూడా సమృద్ధిగా వర్షాలు కురిసేటటువంటి పరిస్థితినే లానినా తటస్థ పరిస్థితి అని అంటారు. లానినా కాలంలో గాలులు చల్లగా ఉంటాయి. చల్లనైనటువంటి గాలులు, మంచు దుప్పటి, ఒకవైపు వర్షాలు, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గజ 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 వణికిపోతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను. లానినా తటస్థ పరిస్థితి అనేటటువంటి విషయం ఇంతకుముందు వీడియోలో ఎందుకు చెప్పానంటే, లానినా కాలంలో వాతావరణంలో విపరీతమైనటువంటి చలి, విపరీతమైనటువంటి వర్షాలు, చలి వర్షాలు ఈ రెండు కూడా నవంబర్ చివరి వారము, డిసెంబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు కూడా వర్షాలతో కూడినటువంటి చలి వాతావరణము రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజెప్తున్నాను. మామూలుగా ఇలాంటి చలి రాయలసీమ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటుంది. కానీ లానినా తటస్థ పరిస్థితి వలన ఈసారి చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అరకును మైమరిపిస్తుంది. లంబసింగి, చింతపల్లి, పాడేరు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ప్రాంతాలు అవి. లంబసింగి కానీ, చింతపల్లి కానీ, పాడేరు కానీ ఈ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు -డిగ్రీలలో నమోదయ్యేటటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలను మైమరిపించే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ చలి ఉండబోతుంది. కాబట్టి వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ రాబో రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని పల్లెటూరు సీను యొక్క గలం నుంచి ఈ రోజు ఈ వీడియో చేయబోతున్నాను. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత హైదరాబాదు ఈ ప్రాంతాలలో కూడా విపరీతమైనటువంటి చలి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం మూలంగా ఈ ప్రాంతాలలో విపరీతమైనటువంటి చలి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అరకులో ఉండేటటువంటి అరకు కావచ్చు, చింతపల్లి కావచ్చు, పాడేరు కావచ్చు, లంబసింగి కావచ్చు, ఇవి కూడా అత్యంత ఎక్కువ ప్రదేశంలో ఎత్తు ప్రదేశంలో ఉండడం వలన మనకు చలి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు భారతదేశ భూభాగం బట్టి మనకు తెలుస్తోంది. కాబట్టి ఆ అరకును మైమరిపించే విధంగా, లంబసింగిని మైమరిపించే విధంగా, పాడేరును మైమరిపించే విధంగా, ఆదిలాబాద్, నిజామాబాద్ మైమరిపించే విధంగా రాయలసీమలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి చలి ఉంటుందనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నానండి.